ఇరిగేషన్ లో కాళేశ్వరం అంశంలో సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు సిబిఐకి మేము ఇచ్చాము, మరి ఎందుకోసం అని చెప్పి సిబిఐ టేకప్ చేస్తలేదని అంటా ఉన్నారు కదా అధ్యక్ష. కాళేశ్వరం కమిషన్ వేసి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఎక్కడ కూడా అవినీతి అంశం లేదు సార్, అవినీతి అంశం లేదు. మరి కాళేశ్వరం జరిగినటువంటి 1,00,000 కోట్ల అవినీతిలో ఎక్కడ కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో మన కరప్షన్ లేకుండా మీరు ఇచ్చినటువంటి కమిషన్ అవుట్కమ్ లో మీరు ఇచ్చినటువంటి సిబిఐకి ఇచ్చినటువంటి దాంట్లో మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా సార్ కేవలం 3 బ్యారేజ్లపై విచారణ జరిపించారు సార్. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది, ఎలా జరిగింది అనే అంశంని తేల్చకుండా ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే సిబిఐ విచారణకు ఆదేశం చేశారు. ఎన్డీఎస్ఏ ఆధారంగానే ఇచ్చేసిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము సిబిఐకి ఇచ్చామంటే సిబిఐ ఏం చేస్తుంది? ఈ రోజు ఇచ్చినటువంటి కమిషన్లోనే ఆ కమిషన్లో ఎక్కడ కూడా మీరు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కరప్షన్ లేకుండా మీరు కమిషన్ ఇచ్చి వచ్చిన నివేదిక 100 పేజీల నివేదిక ఇచ్చి దాంట్లో ఉన్నటువంటి అనేక మంది ఆఫీసర్స్ మీరు ఇన్వాల్వ్ చేసి కొంతమంది ఆఫీసర్ల పేరు కూడా దాంట్లో మెన్షన్ చేయకుండా మీరు ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ద్వారా మీరు ఈరోజు మరి సిబిఐకి ఇచ్చి సిబిఐ ఎందుకు టేకప్ చేస్తలేదని చెప్పి పొద్దున ముఖ్యమంత్రి గారు అనడం బాధాకరంగా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, అనేకమైనటువంటి అంశాల లోపల ఎందుకోసం అని చెప్పి పారదర్శకత లేకుండా మీరు సిట్లు చేసినా విచారణ జరిపించినా మరి విచారణ కొన్నిటికి విచారణ కూడా ఆదేశాలు కూడా ఇవ్వకుండా మరి మీరు కాలయాపన చేస్తూ ఉన్నటువంటి అంశాలను నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష. అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి కేసీఆర్ని ఉరిదీసినా తప్పు లేదని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అనేక సార్లు పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాలను మాట్లాడుతూ ఉన్న అధ్యక్ష. మరి ఆ రోజు అనేక ఆరోపణలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు దేనికోసమని ఈ రోజు విచారణ జరిపించకుండా కాలయాపన చేస్తూ అంశాలను ఎందుకోసం చెప్పి ఈ రోజు మరి చిలక పలుకు పలుకుతా ఉన్నారని మాత్రం నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. పారమూరు రంగారెడ్డి, ధరణి పోర్టల్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ ఫార్ములా రేసింగ్, ఓఆర్ఆర్ లీజ్ టెండర్ల వంటి అనేక అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు పిసిసి అధ్యక్షుడు మాట్లాడారు. మరి వాటన్నిటి మీద కూడా విచారణ జరపకుండా వాటన్నిటి మీద కూడా మరి ఎలాంటి సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వకుండా ఈరోజు కేవలం ఈ అంశాన్ని తీసుకొని మేము సిబిఐకి ఇచ్చామంటున్నారు కదా. నిజంగా కూడా మరి సిబిఐకి ఇవ్వాలనుకుంటే అన్నిటి మీద ఓ పారదర్శకతతోటి స్పష్టమైనటువంటి మీరు ఆదేశాలు ఇచ్చేసి మీరు ఒక సిబిఐకి ఎంక్వైరీకి మీరు ఒకవేళ ఇవ్వండి, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఏ అంశంలో అయినా మీరు చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలలో అనేకమైనటువంటి ఆరోపణలో అన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం.